శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనస్సుతో దేవుడి మాటలు వింటే వాక్యం మన గుండెల్లో ఉంటుంది. వాక్యం మన గుండెల్లో ఉంటే మన దేవుడితో దీవించబడుతుంది. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో చెడు మార్గంలో ఉన్న మనుషుల వద్దకు వెళ్ళి ఎందుకు నువ్వు చెడిపోతున్నావు అంటే వాడు పలుకుతున్న మాట నా జీవితం నా ఇష్టం. ఒక తాగుడు వల్ల జీవితం పాడైపోతూ ఉంటే అతని వద్దకు వెళ్ళి ఎందుకు ఈ తాగుడు వల్ల జీవితం పాడైపోతుందంటే అతను పలికిన మాట నా జీవితం నా ఇష్టం. లోకంలో పరిగెడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుళ్ళలో నువ్వు బలపడాలి బాబు, దేవుళ్ళలో బలంగా ఉంటే దీవించబడతావు అంటే అతను పలుకుతున్న మాట నా జీవితం నా ఇష్టం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా నా జీవితం నా ఇష్టమైన భావంతో బ్రతికి లోకంలో పరిగెడుతూ ఉన్నారు. ఒక్కసారి బైబిల్ గ్రంథాలు మనం ధ్యానం చేద్దాం. రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10-11 చదువుకుందాం. నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. దగ్గరగా తప్పులు కొట్టండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యాన్ని పరిశీలిస్తూ ఉంటే ప్రతి మనిషి కూడా దేవుడికి ఏం చెప్పాలంట? లెక్కప్పు చెప్పాలి. 10 రూపాయలు నీ పిల్లోడికి ఇచ్చి ఊరిలో చదువుతావు. 10 రూపాయలు ఇచ్చి ఏం చేస్తావంటావు? ఒక 100 రూపాయలు ఇంటి యజమానులకు ఇచ్చి సాయంత్రం మళ్ళా వచ్చిన తర్వాత నీకు ఇచ్చిన 100 ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటావు. దేవుడు 60, 70, 100 సంవత్సరాల ఆయుష్కాలం మనకి ఇస్తున్నాడు. ఈ ఆయుష్ కాలంలో మనకిచ్చిన ప్రవర్తనలో మనము దేవుడికి ఏం చేయాలంట? నీకు ఇచ్చిన ఆయుష్ కాలం బట్టి నువ్వు ఏం చేస్తావు? 100 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇస్తున్నాను, 60 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తున్నాను, 70 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తున్నాను. నేనిచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఏమి చేస్తావు అని ఆయుష్ ఇచ్చిన దేవుడు మన లెక్క అడుగుతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనకు యజమాని ఉన్నాడు, ఒక అధికారి ఉన్నాడు. అధికారి ఇచ్చిన జీవితాన్ని బట్టి ప్రవర్తున్నాడు లెక్క నేను ఏం చేస్తాను అడుగుతాను. దేవుడి స్తోత్రం. నేటి క్రైస్తవుల జీవితాల్లో దీని భయమే లేదండి. ఒక దేవుడు తీర్పు తెప్పేవాడిగా ఉన్నాడని, న్యాయాధిపతిగా యేసయ్య ఉన్నాడని, ప్రతి మనిషి జీవితంలో ఒక ముగింపు ఉంటుందని, ఆ ముగింపు తర్వాత వాడు బ్రాహ్మణుడైనా, ముస్లిమైనా, హిందువైనా, క్రైస్తవుడైనా యేసయ్య ముందుకు వెళ్ళాలని, ఆ యేసయ్య చెప్పే తీర్పుని బట్టే ఒక పరలోకం నరకం డిసైడ్ చేయబడుతుందని, ఆ తీర్పు చెప్పే దేవుడి ఎదుట నా తలెత్తబడాలని అనుకుని ఉన్న జీవితాన్ని ప్రభువు కోసం వాడేవారు చాలా తక్కువ మంది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్య మనలో ప్రతి వాడు దేవుడి ఎదుట లెక్క అప్ప చెప్పవలను. దేవుడి స్తోత్రం. నీకు ఇచ్చిన 60 సంవత్సరాల వయసులో ఏం చేస్తావు? లెక్క అడుగుతావు. 70 సంవత్సరాల ఆయుష్లో ఏం చేస్తావు? లెక్క అడుగుతావు. 100 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను, ఏం చేస్తావు? లెక్క అడుగుతావు. అంటే మనం ఎవరి ద్వారైతే ఈ లోకంలో కలిగామో, ఎవరి ద్వారైతే ఆలోచనలో పుట్టామో, ఎవరో బట్టి 100, 70, 60 సంవత్సరాల జీవితం అనిపిస్తున్నామో అలా ఇచ్చిన ప్రవర్తనాడు మీలో ప్రతి ఒక్కరికి ఏం చేస్తా? లెక్క అడుగుతారు. దేవుడు స్తోత్రం. ఆయన అడిగే సమయానికి తలెత్తుకునే వ్యక్తిగా లేకపోతే తలలేసుకోవాలి. మన జీవితం మంద కాదని దేవుడు అనిపించిన తెలియదు నీకు? ఈ లోకంలో తాగుబడి అంటాడు నా జీవితం నా ఇష్టం. నీది కాదురా, దేవుడు ఇచ్చాడు నీకు. లోకంలో తిరుగుబడితే నా జీవితం నాదంటాడు. ఈ జీవితం నీది కాదు, నీకు దేవుడు ఇచ్చాడు. ఈ బ్రతుకు నీది కాదు, నీకు దేవుడు ఇచ్చాడు. ఈ ఆయుష్ నీది కాదు, దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు నేను ఇచ్చిన ఆయుష్ కాలం అంతా నువ్వు భూమి మీద ఉన్నావు, నువ్వేం
చేస్తావు? దేవుడి స్తోత్రం. 10 రూపాయలు బిడ్డకి ఇచ్చి ఊరిలో వచ్చిన తర్వాత 10 రూపాయలు ఇచ్చావు, ఏం ఖర్చు పెట్టు, ఎక్కడ చేస్తావు అని చెప్పి గద్దెంతో అడుగుతూ ఉంటాం. ఒక 100 రూపాయలు ఇళ్ళకి ఇస్తే యజమాని సాయంత్రం వచ్చాక గుడ్లో కష్టపడి 100 తెచ్చానే, ఏం చేస్తామని చెప్పి పోసుకుని అడుగుతావు. దేవుడి స్తోత్రం. ప్రభంటున్నాడు, ఒక జన్మ నీకు ఇచ్చాను. అన్ని జన్మల కంటే మానవ జన్మ పుణ్యమైంది. ఈ జన్మ దేవుడు మనకి ఇచ్చాడు, ఈ పుట్టిన దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పుట్టికిచ్చిన దేవుడు 60 సంవత్సరాల భూమి మీద ఉండే భాగ్యం ఇచ్చాడు, 70 సంవత్సరాలకు ఉండే భాగ్యం ఇచ్చాడు, 100 సంవత్సరాలు ఉండే భాగ్యం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, 60 సంవత్సరాలకి ఇచ్చానే, నా కోసం ఏం చేస్తావు? ఏ పనుల్లో పరిగెత్తావు? ఏ కార్యక్రమంలో పరిగెత్తావు? నా పనుల కోసం ఎంత కుప్పులు ఇప్పావు? నా కోసం ఎన్ని ఒళ్ళొచ్చో అని 60 సంవత్సరాలు ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంట? న్యాయాధిపతి ముందుకి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఒక లెక్క చెప్పే దినం వస్తుంది. ఏ మనిషి కనకాల లోకంలో ఉండడు, అది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎకరాల పొలాలు కలిగి ఉన్న ఒక దినం మనిషికి ముగింపు ఉంటుంది. ఆ ముగింపు వచ్చిన దినాన్న ఆయన ముందు ప్రతి ఒక్కరు కూడా నిలబడే అవసరం ఏర్పడుతుంది. అలా నిలబడేటప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఏమి చేశావు? దేవుడి స్తోత్రం. లెక్క చెప్పే ధైర్యం నీకుందా? అయ్యా, నేను పెరిగాను, పెద్దోళ్ళు అయ్యాను, తర్వాత పెళ్లి చేసుకున్నాను, పిల్లల కన్నాను, పిల్లలు పెంచాను, వారికి అన్ని సమకూర్చొని అయ్యారంటే నా కోసం ఏం చేశాడు నువ్వు? కేవలం మనం పుట్టి పెరిగి వివాహం చేసుకుని పిల్లలు కానీ పెంచి వసూలు తెచ్చుకోవాలా? దానికోసమే మానవ జీవితం దేవుడు నీకు ఇచ్చారా? దానికోసం కాదు. నీ ద్వారా దేవుడు ఏదో ప్రణాళిక ఉంది కనుక, నిన్ను బట్టి ఏదో ఉద్దేశం ఉంది కనుక, నిన్ను ఈ లోకంలో దేవుడు పుట్టించుకొని నీ ద్వారా ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు కనుక, ఆ తలంపులు గుర్తించిన వారిగా మారి మనము దేవుడి కోసం పరిగెడుతూ ఉంటే దైవజనమా, మనం కళ్ళు మూసిన తర్వాత దైవజనమా, ఆయన నిలబడుతున్నప్పుడు ధైర్యంగా చెప్పగలం, నేను నీ కోసం నడిచానయ్యా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాల్లో దీని గురించి ఆలోచన లేదు. ఒక యజమాని నాకున్నాడు, ఒక దేవుడు నాకున్నాడు, సృష్టికర్త దేవుడు నాకున్నాడు, ఈ జన్మ చాలా పుణ్యమైనది, ఈ జన్మించిన వాడు మనుషులు కాదు, దేవుని బట్టి పుట్టుక నాకు వచ్చింది, నాకు ఇచ్చిన 60 సంవత్సరాల వయసులో, 70 సంవత్సరాల వయసులో, 100 ఏళ్ళ వయసులో నా తండ్రి కోసం ఏదో చెయ్యాలి అని ఆలోచించి పరిగెత్తే వ్యక్తిగా ఉంటే దేవుడు కూర్చున్న ఆ కుర్చీ మీ అందరికీ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉండే సింహాసనం పొందుకోవాలంటే, దేవుడు రాజ్యంలో నిరంతరం ఉండాలంటే, ఆ కన్నతండ్రి ముందు కూర్చున్న వ్యక్తిగా ఉండాలంటే ప్రభువు లెక్కలు తన భయపడి మన జీవితాన్ని దేవుళ్ళు కట్టుకొని ప్రభువుతో నడవాలి. నడిచేవారిగా జీవితం మార్చుకోవాలి. నీ కోసం పుట్టించాలా? నేను దేవుడి కోసం పుట్టించాను. కానీ మనిషి దేవుడు వదిలేస్తాడు. కుటుంబం కోసం బతుకుతున్నాడు, బిడ్డల కోసం బతుకుతున్నాడు. కానీ దేవుడు ఎందుకు పుట్టించాడు, నా పుట్టిన కారణం ఏంటో, దేవుడు పుట్టించిన కారణం గమనించి నన్ను లెక్కడిగే సమయానికి, నేను లెక్క చెప్పే స్థాయికి ఎదగాలి అని ఆలోచన కలిగిన మనుషులు ఈ లోకంలో చాలా తక్కువ మంది. దేవుడి స్తోత్రం. నా ప్రేమ దైవజనమా, నేను లెక్కడిగే దేవుడు నీకున్న విషయం గమనించు. నిన్ను ఆ భవిష్యత్తు నీకు ఇచ్చిన దేవుడు లెక్కడికి వాడు కూడా గమనించు. ఆయన వాక్యం అంటుంది, మనలో ప్రతి వాడు కూడా దేవుడికి ఏం చేయాలంట? లెక్క చెప్పాలి. దేవుడి స్తోత్రం. స్కూల్లో మాస్టర్ పాఠం ఇచ్చి తెల్లారు అప్పచెప్పమని అంటే చదవడం మానేసి బలాలు తిరిగేసి తెల్లారు స్కూల్కి వెళ్తే ఆడ ఏం చేస్తామో ఇలా ఉంటాం. దేవుడి స్తోత్రం. చేతుల్లో గత్తం తీసుకొని టపా 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 అని టీచర్ ఏం చేద్దాంట? బాబు దేవుడి స్తోత్రం. సృష్టికర్త అడుగుతున్నాడు, నీకు జన్మించారు కదా, ఏం చేస్తున్నావు? నీకు బ్రతికిచ్చారు కదా, ఏం చేస్తున్నావు? 60 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చారు కదా, ఏం చేస్తావు? 70 సంవత్సరాలకి ఇచ్చారు కదా, ఏం చేస్తావు అని ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు ఒక దినాన్ని వినంట లెక్క అడుగుతాడు. దేవుడి స్తోత్రం. ఆ లెక్కడిగే దేవుడి ముందుకు వెళ్తున్నప్పుడు ధైర్యంగా వెళ్ళే దమ్ము అనుకుందా?
తలెత్తుకునే కెపాసిటీ నీకు ఉందా? ప్రభు అడిగే సమయానికి నీ కోసం పలాపలా చేస్తానయ్యా, నడిచానయ్యా అని చెప్పగల స్థాయి మనకు ఉందా అంటే అలా ఉండేవారి మనం మారాలి. ఆ స్థాయి కదగా ఆ దేవుడు బట్టి అడుగుతారు భయం కలిగి మనం ఉన్న ఆయుష్కాలం అంతా కూడా దైవసనమా దేవుడికి అనుకుని మార్చుకోవాలి, దేవుడి కోసం బ్రతకాలి, నడవాలి. ఒక పక్క నీ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుడి కార్యాల్లో కష్టపడాలి, ఒక పక్క నడిచే వ్యక్తిగా ఉంటూ దేవుడు అందించుకోవాలి. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాల వయస్సులో ప్రభువుని బట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రభువుని అనుకోవాలి, నా తండ్రికి లెక్క చెప్పు దినం ఉంది. నాకు ఇచ్చిన 60 సంవత్సరాల వయస్సులో నన్ను అడుగుతారు ఏం చేస్తారని, 70 సంవత్సరాల ఆయుష్గా అడుగుతూ ఏం చేస్తారని నేను చెప్పే స్థాయికి నేను ఎదగాలని. నా తల దేవుడి ముందు వంచనగా ఉండకూడదు కానీ ధైర్యంగా గర్వంగా తలెత్తుకుని వాడి స్థాయికి ఎదగాలని ఏ కుటుంబం అయితే ఆలోచిస్తుందో ఆ కుటుంబం మంచి తీర్పులోకి వెళుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అడిగే దేవుడు ఉన్నాడు, ఆయనే న్యాయాధిపతి. అడిగే దేవుడు ఉన్నాడు, ఆయనే న్యాయాధిపతి. ఆయుష్కాలమునే ఇచ్చేవాడు, మన పుట్టికనే కారకుడు. ఆయుష్ కాలమే ఇచ్చేవాడు, మన పుట్టుకకే కారకుడు. 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, 3 ఏళ్ల వయస్సులో చూడాడు. 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, 3 ఏళ్ల సంవత్సరములు చూడాడు. 3 ఏళ్ల పాటు ఆయుధిస్తే ఇచ్చిన వాడు లేక నిన్ను ఉంటే. 3 ఏళ్ల పాటు ఆయుధిస్తే ఇచ్చిన వాడు నిన్ను లెక్కడిగితే. ఏ విదేశంలో నీ జీవిత కాలంలో, ఏ విదేశంలో నీ బ్రతుకు కాలంలో, ఏ విదేశంలో నీ జీవిత కాలంలో, ఏ విదేశంలో నీ బ్రతుకు కాలంలో అడిగిన వెంటనే జవాబు ఇచ్చేవాడిగా మారిన నేలలో దేవుడు కూర్చునే స్థలములో మట్టి వంటి నిన్ను కూర్చోబెట్టాడు. దేవుడు కూర్చున్న స్థలములో మట్టి వంటి నిన్నే కూర్చోబెట్టాడు. మట్టి వంటి నిన్నే కూర్చోబెట్టాడు. మట్టి వంటి నిన్నే కూర్చోబెట్టాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము, కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేస్తున్నాం. చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే ప్రభు అని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. చాలు. దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథం అంటుంది మీరు దేవుడు వల్ల పుట్టినవారు అని ప్రభు చెప్తున్నారు. ఈ మాట గమనించావా? దేవుడిని వద్దనుకుంటే తల్లిదండ్రులు వచ్చేవాడువా? ఒక రవికుమారుడు వద్దనుకుంటూ వచ్చేవాడా? వాసు వద్ద వచ్చేవాడా? దేవుడు కోరుకున్నాడు ఈ మనుషులను భూమి మీద పుట్టించాలి, ఈ మనుషులకు ఆయుష్కాలం ఇవ్వాలి, ఈ ఆయుష్కాలం బట్టి నా పని జరిగించుకోవాలని దేవుడు మనుషుల్ని పుట్టించాడు. దేవుడి స్తోత్రం. పుట్టించిన దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నా కొరకు ఏం చేస్తావు? నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఎలా నడుచుకున్నావు? నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో దేనికోసం పరిగెత్తావు? నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఏమేమి చేస్తావు అని పుట్టించిన దేవుడు అంటాడు, నేను అడగబోతున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వల్ల మనం పుట్టామన్న వాక్యం గ్రహించగలిగితే ఈ జన్మ దేవుడి వల్ల వచ్చిందని, ఈ బ్రతుకు ప్రభువుని బట్టి కలిగిందని, ఈ జన్మించిన దేవుడికి లెక్కప్పు చెప్పాలని
ఎవరైతే వాక్యం ఎరిగి ఉంటారో వారు దేవుడు లెక్కప్పు చెప్పే ప్రయత్నంలో పరుగులు పెడుతూ ఉంటారు. దేవుడికి అనుగుణించే వ్యక్తులు మారిపోతూ ఉంటారు. దేవుడు మనసు తెలుసుకొని మనుషులు మారుతూ ఉంటారు. నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నా తండ్రి కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక సమయం నా తండ్రి ముందుకు వెళ్ళాలి కనుక నా తండ్రి ముందుకు వెళ్ళేటప్పటికి నేను గౌరవంగా నిలబడాలి, నా తల పైకెత్తుకోవాలి, నేను చెప్పే మాటలకే నా తండ్రి నేను కోరుకుంటాను. అలా బ్రతికే వారి కుటుంబాలు దేవుడి ఎదుట రోషం కలిగి ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం సమర్పించండి. యోహాను సువార్త 19:30 వచనం. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలు. దేవుడి స్తోత్రం. ఏ దేవుడైతే నమ్ముకున్నావో ఆ తండ్రికి ఉన్న బాధ్యత మనం తీసుకోవాలి. ఆయన అంటున్న ప్రభా, ఒక శరీరం నాకు ఇచ్చావు తండ్రి, ఆయుష్కాలం నాకు ఇచ్చావు తండ్రి, నాకు కేవలం నీవు ఇచ్చిన ఆయుష్కాలం 30 సంవత్సరాలు తండ్రి. ఏ పని అయితే నాకు అప్పగించావు, నీవిచ్చిన ఆయుష్ కాలంలో, నీవిచ్చిన బతుకు కాలంలో నా తండ్రి సమస్తం నెరవేర్చేస్తాను. ఏ ఆత్మ నాకు అప్పగించావో, ఏ దేహం నాకు అప్పగించావో, సిలువ పలుకుతున్న మాటలో నా ఆత్మ జీవితాన్ని తిరిగి నీకు అప్పగిస్తున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు జీవిత కాలంలో ఎలా ఉన్నాడో గమనించు. నీవు ఆరాధించిన దేవుడు బ్రతికినంత కాలం కూడా ఎలా నడిచాడో గమనించు. తనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడి కోసం బ్రతికాడు, అప్పగించిన పని చేస్తాడు. ఏ ఆత్మ అయితే ఇచ్చాడో, ఏ శరీరం అయితే ఇచ్చాడో సమస్త కార్యములు జరిగించి ధైర్యంగా పలుకుతున్న మాట, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి మాటను బట్టి లోకం బతుకుతున్న యేసయ్య జీవితం నరకానికి వెళ్ళలేదు, యేసయ్య జీవితము అగాధులకు వెళ్ళలేదు. తండ్రి ఇచ్చిన ఆయుష్ కాలంలో తండ్రి ఇచ్చే పనులు చేశాడు కనుక తండ్రి కూర్చున్న సింహాసనం మీద యేసయ్యకు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాల్లో ఉన్న క్రైస్తవులుగా మారిన దేవుడు నమ్ముకున్న మనం ఆలోచన చేయాలి. మనకిచ్చిన వాడు సర్వశక్తివంతుడు కనుక నా జీవితం నాకు వచ్చింది కాదు, దేవుని బట్టి ఇవ్వబడింది. ఇచ్చిన ఆయుష్ కాలంలో లెక్కప్ప చెప్పాలని ఆలోచించి నీవు క్రీస్తులాగా ఆలోచన చేసి జీవితంలో ముందుకెళ్ళి ఒక టైం వస్తుంది, ఆ టైంలో దేవుడికి అప్పగించావు. దేవుడికి అప్పగించిన కోరికతో పరిగెత్తు. అప్పుడు ప్రయోజనమా నీ జీవితం యుగయుగముల కూడా దేవుడు ఉండే స్థానం ఉండే పెట్టే బాధ్యత తండ్రి. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది తాగుతూ పరుగులు పెడుతూ అడుగుతూ నాకు చెప్తున్న మాట, నా జీవితం నా ఇష్టం. వారి జీవితం దేవుడికి తెలిస్తే మాటనేవాడు కాదు. ఒక తాగు పరుగుతున్న మాట, నా జీవితం నా ఇష్టం. ఒక తిరుగు పరుగుతున్న మాట, నా జీవితం నా ఇష్టం. ఒక ప్యాకెట్ పరిగే మాట, నా జీవితం నా ఇష్టం. లోకంలో పరిగెత్తబడే మాట, నా జీవితం నా ఇష్టం. మనకు చెప్పే అవకాశం లేదండి. నా జీవితం తండ్రి చేత. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఒక తీర్పు ఉందని, యేసయ్య ముందుకు వెళ్ళాలని, ఆ వెళ్ళే సమయంలో లెక్క అడుగుతాడని ఏ మనిషి అయితే గుర్తిస్తాడో దైవజనమా వాడు జాగ్రత్త పడతాడు. చూడండి, ఎగ్జామ్ వచ్చేటప్పుడు బాగా చదువుకుతున్న వాడికి జ్వరం రాదు, బాగా చదవకపోతే ఎగ్జామ్ ఏమవుతుంది, జ్వరం, సరి జ్వరం అయిపోతుంటాయి ఎగ్జామ్లో. దేవుడి స్తోత్రం. అదే బాగా చదువుకుంటే ధైర్యం ఎప్పుడు ఎందుకు పాస్ అయిపోతా. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుడికి అనుగుణంగా జీవించే వ్యక్తులు అయితే, ఈ వాక్యాన్ని బట్టి నా క్రియలు నా పనులు ప్రభువు పనిచేస్తున్న వ్యక్తులు అయితే, దేవుడి మాటను బట్టి అడుగులు వేస్తే వెళ్ళిపోతూ ఉంటే, యేసయ్య ఎప్పుడు వచ్చినా ఒకవేళ మనం వెళ్ళినా మన గుండెలో ఒక ధైర్యం ఉంటుంది, నేను తండ్రి కూర్చో సింహాసనం మీద నా దేవుడు కూర్చోబెడతాడు. దేవుడి స్తోత్రం. ప్రేమైన దైవజనమా, మనలో ఉన్న ప్రతి వాడు కూడా దేవుడికి లెక్క అప్పగించాలని యేసయ్య ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీకు ఇచ్చిన ఆయుష్కాలం జాగ్రత్త పడతావా?
భూమి మీద ఉండగానే అక్కడ మార్గం ఏర్పరచుకుంటావా? తర్వాత చూద్దానికి కూడా దైవజనమ అవకాశం ఉండదు. ఇలాగే దైవజనమ బైబిల్లో ధనవంతులు ఉన్నాడు. ధనవంతులు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుని బట్టి అష్టైశ్వర్యం పొందుకున్నవాడు. ఆ ధనవంతుడి జీవితం పరిశీలిస్తూ ఉంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా దైవజనమ తాగడానికి లోకంలో పరిగెత్తే సమయం ఇచ్చాడు. జీవిత కాలం అంతా సుఖ సంతోషం పరిగెత్తాడు. జీవిత కాలం అంతా తాగుతూనే ఉన్నాడు. జీవిత కాలం అంతా సినిమా తిరుగుతూనే ఉన్నాడు. జీవిత కాలం అంతా రకరకాల పందేలు ఆడుతూనే ఉన్నాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా చెడు కోసం వాడిన వాడిగా పరిగెత్తాడు. శతక్రియలో పరిగెత్తేవాడుగా ఉన్నాడు. ఒక దినాన దైవజనమ ధనవంతుడి జీవితానికి మరణం తలుపు తట్టి దేవుడి స్తోత్రం. ధనం అంటే మరణం రాదా? ఎవరికైనా దేవుడి స్తోత్రం. తలుపు తట్టింది. బట్టలు వచ్చారు, తీసుకుపోతూ ఉన్నారు. ఎక్కడ తెలుసా? పరలోకం కాదు, నరకములోకి. అగ్ని గంధాల్లో పడవేస్తారు. ఆ గంధకాల్లో మండుతూ ఏడుతున్నాడు. చద్దామంటే మళ్ళీ మరణం రాదు, ఒకేసారి మరణం. ఆ మండుపోతున్న పరిస్థితుల్లో ఉన్నవి కనబడుతున్నారు. అదే ప్రాంతంలో ఒక లాజరు పేదవాడు ఉన్నాడు. తన జీవితంలో కొంత ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు. పేదవాడు ఉన్న లాజరు, నేను ఎప్పటికైనా ప్రభువు ముందుకు వెళ్ళాలి, నా జీవితాన్ని బట్టి తీర్పు చెప్పేవాడు దేవుడే ఆలోచించుకున్న లాజరు ఈ లోకంలో పేదవాడిగా ఉన్నా, సరైన వస్త్రం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా తన జీవిత కాలం అంతా ప్రభువు కోసం నడిచాడు. ప్రభువు మార్గం నడిచాడు. ప్రభువు చెప్పే మాటలు బట్టి జీవితం కట్టుకున్నాడు. ఒక దినాన లాజరు చనిపోయాడు. దేవుడి స్తోత్రం. ధనవంతుల కోసం ఎమబట్లు వచ్చారు, లాజరు కోసం దేవదూతలు వచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ఆయుష్కాలం అంతా కలిగిన లాజరు దేవుడి కోసం బ్రతికేవాడిగా, దేవుడి మార్గంలో ఉండేవాడిగా, ఒక తీర్పు ఉందని గుర్తించేవాడిగా మార్చి తన జీవిత కాలం అంతా కూడా దేవుడి మార్గంలో, దేవుడి చిత్తములో, దేవుడి ఆలోచనలో నడిచి కన్ను మూసిన తర్వాత అతను వెళ్ళిన ప్రదేశం గమనిస్తూ ఉంటే దేవదూతలు వచ్చి దేవుడు ఉండే సింహాసనం తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఈ లోకములో డబ్బు కలిగిన వాడు దేవుడి కోసం బ్రతకకుండా, దేవుడి మార్గంలో ఉండకుండా, తనకిష్టమైన మార్గంలో పరిగెత్తి ప్రభు ఇచ్చిన ఆయుష్కాలం అంతా చెడులో పరిగెత్తేవాడిగా మారి కన్ను మూసాడు అంటే అతను తీసుకెళ్ళాడంట నరకములో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. డబ్బును బట్టి తీర్పు దేవునికి ఇవ్వడం. నీ పదవుల బట్టి తీర్పు మారదు. నువ్వు 50 ఎకరాలు 100 ఎకరాలు కలిగి ఉన్నా తీర్పు మారదు. నువ్వు చేసే పనులు బట్టి తీర్పు నీకుంటుంది. ఆ తీర్పు పరలోకమా, నరక డిసైడ్ చేస్తున్నామా? యేసయ్య. దేవుడి స్తోత్రం. ఈ శరకాలం ప్రభు వస్తే దైవజనమా ధైర్యం అనుకుందా? పాట పాడతాం, రావయ్య యేసయ్య. దేవుడి స్తోత్రం. రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా చూస్తాడు. రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా చూస్తాడు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, నా రాజుగా వచ్చుచున్నాడు. Hallelujah.
రోజుకి అడగపోవచ్చేమో కానీ మనకు అడిగే దేవుడు ఒకరు ఉన్నారు. యజమానిగా, అధిపతిగా, దేవాద దేవుడిగా మన జీవితాల గురించి ప్రశ్నించే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ దేవుడు అంటున్నాడు, మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభాకరైనా లెక్క అడుగుతాను. దేవుడి స్తోత్రం. ఈ జీవిత కాలం అంతా నీ కొరకు బ్రతికితే ఎక్కడ పోతాం ఆలోచించావా? జీవిత కాలం అంతా నీ పిల్లల కోసం, నీ బట్టల కోసం, నీ కోసం బతకమని ఆశించడం వల్ల దేవుడి కోసం బ్రతకాలి. దేవుడు నడవాలి. తీర్పు చెప్పే దేవుడి నోట మంచి తీర్పు కోరుకోవాలి. మనం ఎవరికైనా కోర్టులో కేసు ఉంది ఎంత భయపడతారండి? ఏమవుతుందో, జడ్జి ఏమి రాత్రని చెప్పి వెళ్ళే ముందల్లా స్తోత్రం చెప్పి వెళ్తాం. మంచి దేవుడి స్తోత్రం. మరి జీవితంలో తీర్పు వస్తుందో ఆలోచించావా? ఈ లోకంలో కోర్టు కేసులో కొంత ఆస్తి గురించి నీకు రావాల్సి ఉంటే భయపడిపోతావు జడ్జి తీర్పుకి. కానీ బతుకు తీర్పించే దేవుడు ఉన్నాడు. నీ జీవితాన్ని తీర్పించే ప్రభువు ఉన్నాడు. ఇది ఆస్తి కాదు, నీ పొలం గురించి కాదు, నీ పంట గురించి తీర్పు కాదు, నీ బతుకు తీర్పించే ఒక కార్యం వస్తుంది. ఆ తీర్పు వచ్చే సమయానికి తలెత్తుకున్న వాడిగా ఉండాలి తప్ప దేవుడు తలదించుకుంటే తలదించిపోతుంది. దేవుడి స్తోత్రం. ధైర్యం కుటుంబ చేసుకొని ఆ శరకాలం వచ్చినప్పుడు ప్రభువు నిలబడుతున్నప్పుడు ఏమి చేస్తావు కొడుకా అంటే, ప్రభా నేను నమ్ముకున్నానయ్యా, నీ కోసం పరిగెత్తానయ్యా, నీ కోసం కష్టపడ్డానయ్యా, నా కష్టాన్ని సువార్తలు పెట్టానయ్యా, నా పక్క కుటుంబం పోషించుకుంటూ నీకు బతికిన తండ్రి అంటే అంటాను, శభాష్ కొడుక నా రాజ్యానికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభా యవన కాలంలో పెళ్లి చేసుకున్నాను ప్రభా, ఇద్దరు పిల్లలు కదా ప్రభా, వాళ్ళు చదివించుకున్నానయ్యా, పెద్దోళ్ళు చేశానయ్యా, వాడికో బిల్డింగ్ కట్టానయ్యా, వాడికో పొలం అంటే రా నరకానికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుడిగా మన జీవితాలు పవిత్రమైనవి. ఈ పవిత్రమైన జీవితం దేవుడు కల్పించాడు, అనుగ్రహించిన దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను లెక్కడికి దేవుడు రాబోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, శరీరము చేసిన ఫలములు ప్రతి వారు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. చాలు. దేవుడి స్తోత్రం. నీకు ఇచ్చిన దేహాన్ని బట్టి నువ్వేం చేస్తున్న ప్రతి లెక్కకు వచ్చావు. ఎక్కడమ్మా? ఇప్పుడు దేశం చరిత్రలో ప్రభుత్వ చరిత్ర ఎవరి లెక్క మన లెక్కే. ఒక్క ఆధార్ కార్డు కొడితే పట్టణం, నీకు ఎంత ఆస్తి ఉందో, మీ తాత ఎవడో, మీ మొత్తం తెలిసిపోతుంది. దేవుడు కూడా ఆయన దగ్గర డేటా ఉంది, నువ్వేంటి చేస్తావు. దేవుడి స్తోత్రం. లోక జ్ఞానముకో నీవే ఆధార్ కార్డు పెట్టుకొని నీ డేటా అంతా బట్టలతో వచ్చేసినప్పుడు సృష్టికర్త ప్రభువు చేతుల్లో నువ్వు పుట్టినప్పుడు కానించి మనలో కన్ను మూసే వరకు డేటా మొత్తం అంతా కూడా జీవ గ్రంథంలో ప్రభు రాయించుతాడు. దేవుడు వాక్యం అంటుంది, ఏ శరీరం అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఈ శరీరంతో మంచి కార్యాలు చేసినా చెడ్డ కార్యాలు చేసినా క్రీస్తు నాయకుడు నిలబడినప్పుడు నువ్వు చేసిన పనులు బట్టే నీకు ఏమిస్తుందంట? తీర్పు వచ్చును. దేవుడి స్తోత్రం. దేవుడు ఇచ్చిన దేహాన్ని మందుకు వాడుతున్నావా, జోదానికి వాడుతున్నావా, పేకానికి వాడుతున్నావా, లోకానికి వాడుతున్నావా? లేదు, దేవుడు ఇచ్చిన దేహాన్ని, ఆత్మని, ప్రాణాన్ని దేవుడి కోసం వాడుతున్నావని లెక్క కడతాను. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, ఒక లెక్క కట్టే దేవుడు అనుకున్నాడు కనుక మన జీవితాలు మనవ కావు కనుక, దేవుడు కోరుకుంటే పుట్టవు కనుక, దేవుని బట్టి శరీరం వచ్చింది కనుక, దేవుని బట్టి ఆత్మతో ఉన్నాం కనుక, అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు కనుక, ఇచ్చిన వాడు ఒక రోజు లెక్క అడుగుతాడు కనుక, లెక్క చెప్పవలసిన వాళ్ళమే ఉండవు కనుక ఇప్పుడు ఎలక్ట్గా వారి ఆ సమయం వరకు కూడా జీవితాన్ని ప్రభువులో కట్టుకోవాలి.
బ్రతుకులు ప్రభువులు కట్టుకోవాలి. నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఉండగానే దేవుడు పని చేయాలి. కన్ను మూసిన తర్వాత నీ బట్టలు మాత్రం అయితే నమ్మవద్దు. దేవుడి స్తోత్రం. లాజరు అంటాడు వెళ్ళిపోయిన తర్వాత, ఈ ధనం అంటాడు, అయ్యా నా వెనకాల 5 అన్నములు ఉండాలయ్యా, నాకే దుర్మార్గులయ్యా బాబు, నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా లోకంలో గడిపానయ్యా, ఒక్క అవకాశం చెప్తావా? నేను భూలోకానికి వెళ్ళి ఒరే నేను చెడిపోయి నరకాలకు పోయాను రా, మీరు రాకుండా చెప్తారంటే ప్రభు అంటాడు, ఇక్కడికి వచ్చిన వాడు అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వచ్చిన వాడు ఇక్కడికి రాలేడు. దేవుడి స్తోత్రం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టను. భూమి మీద ఉండగానే జీవితాన్ని కట్టుకోవాలి, భూమి మీద ఉండగానే బతుకులు కట్టుకోవాలి, భూమి మీద ఉండగానే దేవుడి కోసం బ్రతకాలి. ఈ భూమి విడిచిపెట్టే మనుషులమే ఏ పని నీకుండదు, ఏ పని నీకుండదు. ఒకటి పరలోకంలో ఆనందిస్తూ ఉంటే అదే పని ఉన్నది, 2 నరకం ఏడుతూ అదే పని. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనకిచ్చిన ఆయుష్ కాలములు, మనకిచ్చిన జన్మని దేవుడు మార్గాలు వాడుకుంటూ తీర్పు సమయానికి దైవజనమా నిలబడే వ్యక్తులుగా మారి ఆయన నోట ఒక మంచి తీర్పు కోరుకొని ఆ తీర్పును బట్టి ఏ యుగములో కూడా మన దేవుడితోనే మహాభాగ్యాన్ని దేవుడి ద్వారా పొందుకోవాలని ప్రభు మాట్లాడుతున్నారు. నా ప్రేమైన దైవజనమా, నీ కుటుంబం కోసం బ్రతకడమే కాదు కానీ ఆ రాజ్యంలో చేర్చబడ్డానికి దేవుడి ముందు నిలబడి కెపాసిటీ సంపాదించుకోవాలి. ఆ స్థితి మన సంపాదించుకుని మార్చుకోవాలి. అప్పుడే దేవుడి ముందు ధైర్యంగా నిలబడతాం, యజమానికి ధైర్యంగా సమాధానం చెప్తాం. దేవుడా నీకోసం బ్రతికే తండ్రి అంటాం. అలా చేసేవాడిగా లేకపోతే ఆ సమయాన్న తల వచ్చి వస్తే వెళ్ళిపోతాం, తల వంచిందా వెళ్ళిపోతాం నరకానికి. దేవుడి స్తోత్రం. ఆ స్థితిలో మనం ఎవరు ఉండకూడదని ఈ ఉదయకాల ప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఏ పని చేస్తావో చెప్పు, నీకు ఇచ్చిన బతుకు కాలంలో ఏం చేస్తావో చెప్పు. 60 సంవత్సరాలు వయసు ఇచ్చానే ఏం చేస్తావో చెప్పు, 70 సంవత్సరాలు వయసు ఇచ్చానే ఏం చేస్తావో చెప్పని దేవుడు నిన్ను లెక్కడిగే సమయం రాబోతుంది. ఆ సమయం వచ్చేటప్పటికి మనం దేవుడి బిడ్డలుగా ఉన్నాం కనుక ధైర్యంగా చెప్పాలా, నీ కోసం నేను ఇలా చేశానయ్యా, ఇలా చేశానయ్యా, ఇలా చేశానయ్యా. నా ప్రేమైన దైవజనమ గుండె వచ్చి చెప్తున్నాను, ఈ క్షణం దేవుడు వచ్చిన నేను చెప్పగలను, నీ కోసం సమస్తం చేయగల దేవుడి స్తోత్రం. అలాంటి వ్యక్తికి ప్రీతం ఉన్నది ప్రాణం గురించి. ఎందుకంటే మాకు ముందు అవకాశం ఉంటుంది. చాలా మంది గిన్నీస్ బుక్ ఎట్లా చూస్తారు, ఏ బుక్ గిన్నీస్ బుక్ కొంటే వా దేవుడి స్తోత్రం. నాకు దేవుడు రాజ్యం గీదంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మాలాంటి వ్యక్తుల జీవితాల్లో ప్రాణం గురించి భయం ఉండదు. ఎందుకు తెలుసా? మాకు ముందు అవకాశం చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు ఉన్న కుడిపాసాన్న కూర్చునే మనసు ఉంది కనుక పరిగెడుతూ ఉంటాం. ఆయన ఆశించే కాలము కూడా దేవుడి కోసం బతుకుతాం. అందుకే మా జీవితాల్లో దేనికి భయపడదు. ఎందుకంటే మాకున్న ధైర్యం నీ దేవుడి కోసం బతికారు కనుక నా తండ్రి రోషంగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ మందిరంలో ఉన్న మీ అందరి జీవితాలు కూడా మార్చబడాలి, ఆలోచనలు మార్చబడాలి. అందరిలాంటి మందిరం కాదు ఇది, దేవుడు ఉన్న మందిరం. నీవు ప్రతి ఒక్కరు కూడా దేవుడు రాజ్యములో ఉండాలని కోరుకొని ఈ దినము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉండగానే దేవుడి కోసం పనిచేయి, దేవుడిచ్చిన ఆరోగ్యం ఉండగానే దేవుడి కోసం పనిచేయి, దేవుడిచ్చిన సమస్తం కలిగి ఉన్నప్పుడే దేవుడి కోసం పనిచేయి. నువ్వు చేయించిన పనిని బట్టి, నీ నడవడికను బట్టి, ప్రభు పరిగెత్తి విధానం బట్టి జీవితం ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో చెప్పాలి దేవుడి ముందు, నీ కోసం నేను నిలబడి పనిచేస్తానయ్యా. దేవుడి స్తోత్రం. కష్టపడ్డాను తండ్రి, నీకోసం నిలబడ్డాను ప్రభు, నీ కార్యాల కోసం పరిగెత్తానయ్యా, జీవితంలో నీ కోసం ఒళ్ళొచ్చాను తండ్రి, నీ సువార్త అందించాను ప్రభా, నేను బతికినంత కాలం కూడా నిన్ను గురించి ఆలోచించి నడిచాను తండ్రి అని జవాబు చెబుతూ ఉంటే దేవుడిస్తున్న వాగ్దానం సమాసు దాసుడా బలు నమ్మకమైన వాడని చెప్పి భుజమే చేయి తట్టి పరలోక రాజ్యం చూపించి యుగములు పడి ఉండే మహాభాగ్యాన్ని మధ్య మనిషికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
ఇష్టమైన మార్గాల్లో ప్రయాణమయ్యి దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా చెడుకు వాడుతూ లోకంలో పరిగెడుతూ ఒకవేళ కన్ను మూసిన వ్యక్తిగా ఉంటే ప్రభు అడిగినప్పుడు నీవు లెక్క చెప్పకపోతే దేవుడై కోల్పోతావు కనుక నీ జీవితం ఎలా అవుతుందంటే ఒక నరకానికి వెళ్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన లోకంలో బాగా తాగుతూ తిరుగుతూ ఉండేవాడు. కొన్ని సందర్భంలో పరిచయమయ్యాడు. పరిచయమైనప్పుడు దేవుడు మాట చెప్పారు, అయ్యా ప్రతి మనిషి కూడా ఎగురు ఉండే భాగ్యం లేదు, దయచేసి మారు ప్రభా అన్న చిత్తానికి నన్ను ఎక్కాయించాడు. ఏం జరగడం డెక్క. దేవుడి స్తోత్రం. ఆయన వయసు ఇంచుమించు 28 సంవత్సరం ఉంటుంది, 28 years. నా ద్వారా ఎందుకు ప్రభు చెప్పించారు, లెక్క చేయాల, మాట వినాల. నేను చెప్పిన ఒక వారం తర్వాత పెద్ద యాక్సిడెంట్ వెళ్ళిపోయాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, మారుతారేమో. మాట ఎలా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే 20 years చనిపోయాడు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తాడు చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు? ప్రభు దగ్గరగలడా, దేవుడు రాజ్యంలో ఉండగలడా? 28 years దేవుడిచ్చి ప్రమాదం తెలుసుకున్న ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ఇలా చేంజ్ అవరా అంటే హేళన చేసిన వ్యక్తి 2 days తర్వాత చనిపోతే ఏడ్చాడు. ఎందుకంటే చేతులార జీవితాన్ని అగ్ని గంధకాల్లో పెట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమ దైవజనమా, దేవుడు ఆత్మ కలిగిన వారికి మీతో మాట్లాడుతున్నా. దేవుడి కోసం బ్రతకండి, ఆయన కోసం నడవండి. ఆయన కోసం నడిస్తే ఏదో నీకు ఉండదు. ఆయన కోసం బ్రతకాలని, నాకు ఇచ్చిన దేహం, నాకు ఇచ్చిన ఆరోగ్యం, నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నా కుటుంబంతో పాటు 70% దేవుడికి వాడాలని ఒక మంచి ఆలోచన వెళ్ళిపోతూ ఉంటే నీ గుండె నిండా ధైర్యం ఉంటుంది. ఇప్పటికైనా తన మంచి తీర్పు నాకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. అట్టి మంచి తీర్పులు మనందరం ఉండను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు బాబు. ఈరోజు నీ వాక్యంతో మాతో మాట్లాడుతున్నాం. మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుడికి లెక్కప్పు చెప్పాలి అని మాట్లాడుతున్నాం. కానీ నేటి దినాల్లో మనుషులు ఎందుకు ఇలా చెడిపోతున్నామంటే నా జీవితం నా ఇష్టమని వెళ్ళి తీర్పు పొంది నరకాన్ని పోతున్నారయ్యా. కానీ ప్రభు మాకు మాటలు అందించవు తండ్రి. ఈ లోకంలో మనిషి గారు వచ్చినప్పుడు తండ్రి ఒక మాట పలికి తండ్రి, సమాప్తమైంది, నా ఆత్మనికి అప్పగిస్తా తండ్రి అన్నావు తండ్రి. ఎంత పెద్ద మాట ప్రభు. కేవలం 30 సంవత్సరం వయసు ఇచ్చినప్పుడు ఈ 30 సంవత్సరం వయసులోనే ప్రభు దేవుడి చిత్తం నెరవేర్చి, దేవుడి సంకల్పం నెరవేర్చి, దేవుడి మాట నెరవేర్చి, దేవుడి కోసం కష్టపడి శరీరం అంతా దేవుడు వాడావు తండ్రి. నువ్వు పరలోక రాజ్యంలో తీర్పించే స్థానంలో కూర్చున్నావు తండ్రి. నీ నమ్ముకున్న మేము కూడా ప్రభు, మాకిచ్చిన ఆయుష్ కాలంలో ప్రభు, మాకిచ్చిన బతుకులో ప్రభు, మాకిచ్చిన జీవంలో ప్రభు, నీ కొరకు బ్రతకడానికి, నడవడానికి, నువ్వు చెప్పింది చేయడానికి, బతుకు సార్థకం చేసుకోవడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తాను. ఎంతమంది మాటలు విన్నాము, ఈజీగా వదిలిపోతుంది కదా. ఈ మాటలు గుండెలో దాచుకొని, అవును నా కోసం బతుకుతుంది తప్ప దేవుడి చిత్తం తెలుసుకొని నడవలేని వ్యక్తులైతే ఈ ఉదయకాలం తీర్మానం తీసుకుని, నా తండ్రి నీ తీర్పు చాలా భయంకరమైన ప్రభు. ఆ భయంకర తీర్పు నాకు అనుకూలంగా రావాలని ప్రార్థించాను. నా తండ్రి మాటలు విన్న ప్రతి ఒక్కరు ఆశ్రయించండి, దీవించండి. ప్రతి కుటుంబాన్ని నీళ్ళు వర్ధిల్లించండి. ప్రతి ఒక్కరికి ఒక రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి. నీ మార్గంలో మనం స్థిరపరచండి. నా దేవా, ఈ మాటలు ఎప్పుడు కూడా మా గుండెల్లో భద్రపరచుకొని నడిచే భాగ్యం దయచేయండి. రక్షకుడు కుమారుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. సమర్పణ పాటతో ముందుకెళ్దామండి. పరలోక